పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మరి నేటి ధ్యానాంశంలో ప్రభు మనకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్యముని గురించి కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. మరి నిన్నటి రోజున మనము ధ్యానించుకున్నటువంటి అంశంలో మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు ఏ విధముగా వాడుకున్నాడు అనేది మనము ధ్యానించుకున్నాం. మొదటిది అద్భుతాలు చేసేటువంటి కర్రగా దేవుడు వాడుకున్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే మరి వాగ్దానపు కర్రగా మరి దేవుడు ఆ యొక్క కర్రను వాడుకున్నట్లుగా లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి ధ్యానాంశంలో మరి మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు మరి ప్రార్థనా కర్రగా వాడుకున్నట్లుగా మనకి ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. నిర్గమాకాండంలో వాక్య ధ్యానాంశంలో మరి 17వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయంలో 9-10 వచనాలను చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు పొద్దుట అమాలేకీలతో యుద్ధము చేయుబొమ్ము. నేను దైవదండమును చేతపట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పాను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీలను ఎదుర్కొంటకు వెళ్ళాను. మోషే అహరోను హూరు కొండ మీదకు వెళ్ళిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్య భాగ్యమును మనం ధ్యానించినప్పుడు అమాలేకీలతో యుద్ధం జరుగుతూ ఉంది. అమాలేకీలు అంటే ఇప్పుడు యుద్ధం కోసము కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకోమని మోషే గారు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? యెహోషువతో అంటూ ఉన్నారు. అమాలేకీలతో యుద్ధం చేయటానికి మరి యెహోషువ సిద్ధపడుతున్న సమయంలో మోషే అంటున్నాడు, నీవు తగినటువంటి వీరులను ఎన్నుకొని, అంటే మన మనుషులను, మన వైపు ఉన్నటువంటి యుద్ధము చేసేటువంటి, యుద్ధములో ఆరితేరినటువంటి వారిని, లేదా యుద్ధము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారిని మన కొరకు మనుషులను ఏర్పాటు చేయి. వారిని తీసుకుని నువ్వు బయలుదేరి వెళ్ళి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? రేపొద్దుట అమాలేకీలతో యుద్ధం చేయటానికి నువ్వు సిద్ధమవు అని చెప్పి ఆ యొక్క యెహోషువ గారితో మరి మోషే గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రేపు నేను దేవుని యొక్క కర్ర, అంటే ఇప్పటి వరకు ఆ కర్ర మోషే చేతిలో ఉన్న కర్రగా ఉంది, కానీ ఇప్పుడు అది దేవుని కర్రగా మారిపోయింది. ఇక్కడ వాక్యం మనకు చూడండి ఏమంటున్నాడంటే, నేను దైవదండమును, నా చేతిలో ఉన్న కర్ర అని మోషే అంటలా, సమస్తము మరి దేవునికి అప్పగించుకున్నాడు. దైవదండనము చేతపట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పి యెహోషువ గారితో అంటున్నాడు. దేవుని యొక్క కర్ర చూసారా, ఈ కర్రను తీసుకుని నేను ఏం చేస్తానంటే కొండ శిఖరానికి వచ్చి అక్కడ నేను నిలబడతాను. అమాలేకీలతో యుద్ధం చేసినప్పుడు మోషే తన కర్రను పట్టుకొని కొండ శిఖరాన్న నిలబడ్డాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. నిలబడి ఏం చేశాడు? ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. తర్వాత వచ్చిన చూడండి 10వ వచనంలో, యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీలను ఎదుర్కొంటకు వెళ్ళాను. మోషే అహరోను హూరు కొండ మీదకు వెళ్ళి నిలబడిరి. తన చేతిలో ఆ యొక్క దైవదండనము అంటే కర్ర, దేవుని కర్రగా ఆ చేతిలో పట్టుకుని అక్కడ ఉన్నారు. 11వ వచనం, మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలీయులదే పై చేయిగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీలు గెలిచరి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చేతులు పైకెత్తుట అనేది ప్రార్థనకు గుర్తుగా ఉంది. అంటే ఈ కర్ర మన హృదయాన్ని సూచిస్తూ ఉంది. మన హృదయము. మోషే ఏం చేస్తున్నాడు? కర్రను పైకెత్తి, చేతిలో ఉన్న కర్రను పైకెత్తి
ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అంటే కర్ర దేనిని చూపిస్తుందంటే మన హృదయాన్ని చూపిస్తుంది. నీ హృదయాన్ని పైకెత్తి, నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పి మరి ప్రార్థించటానికి ఇది సాదృశ్యముగా ఉన్నదని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. యెహోషువ ఏం చేస్తున్నాడు? యెహోషువ కొండ కింద యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే యెహోషువ ఒక ఖడ్గాన్ని దూస్తూ ఉన్నాడు, ఒక కత్తిని తీసుకుని యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ కొండ పైన, కొండ శిఖరము పైన ఎవరున్నారు? అక్కడ మోషే గారు ఉన్నారు. వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తాం. చూడండి, మోషే ఆరోనులు హూరు కొండ మీదకు వెళ్ళిరి. కొండ మీద ఉన్నారు. అంటే మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాన్ని జరుపుతున్నాడని మనం ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మోషే చేతులు ఎత్తినప్పుడల్లా ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. అంటే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. అంటే ప్రార్థనలో విజయం అనేది అక్కడ దొరుకుతూ ఉంది. మరి చేతులెత్తిని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభువుని మరి ప్రాధేయపడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ద్వారా విజయం అనేది నీకు సమకూరుతూ ఉంది. మరి మోషే ఎప్పుడైతే చేతులు కిందకు దించేస్తున్నాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు, అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. అందుకనే 12వ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే చేతులు బరువెక్కెను. చేతులు పైకెత్తి పైకెత్తి ప్రార్థన చేసి 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 చేతులు అలాగే ఉంచడం వల్ల చేతులు బరువెక్కిపోయి అప్పుడప్పుడు కిందకు దించేస్తున్నాడు, పైకెత్తాలి. ఆ దించినప్పుడు ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు, అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానేసావో అప్పుడు ఓటమి అనేది నువ్వు చూస్తూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నావో అది విజయానికి సంకేతముగా ఉందని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఒక బాధతో ఉన్నటువంటి వ్యక్తి, మరి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆదరణ లేనటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, శోధనలు, బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎవరూ చూడనటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడంట? ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడంట. ఎండిపోయినటువంటి చెరువు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ చెరువు అంతా కూడా ఎండిపోయింది. పైన కనీసం అక్కడ పచ్చని గడ్డి కూడా లేదు. అక్కడ చెట్టు దగ్గర కూర్చుని మోకరించి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి కలిగినటువంటి ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఏమిటంటే తను కన్నీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోతుందంట? చెరువులోకి వెళ్ళిపోతుంది. ఎండిపోయినటువంటి చెరువు, అందులో ఏమీ లేదు, ఎండిపోయింది మొత్తం. ఆ కన్నీరు ఎక్కడికి వెళ్తుందంట? చెరువులోకి వెళ్తుందంట. ఈ దృశ్యాన్ని ప్రార్థనలో అతను చూస్తున్నాడు. చూసారా? ఇక్కడ కన్నీరంతా వచ్చి చెరువులో చేరిపోయి చెరువు అంతా కూడా నిండిపోయిందంట. ఎప్పుడైతే చెరువు నిండిపోయిందో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులన్నీ కూడా వచ్చేసి ఆ యొక్క చెరువులోనికి వచ్చేసినాయి. వెంటనే తామరాకులు లేసిపోయినాయి, కలువలు లేసిపోయినాయి, పువ్వులు చక్కగా వికసించేసినాయి. ఆ చెరువు గట్టు చుట్టూ పచ్చని గడ్డి వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గట్టంతా కూడా మరి పచ్చగా మారిపోయింది. సీతాకోక చిలుకలు, అనేక రకమైనటువంటి పక్షులు అన్నీ కూడా వచ్చేసినాయి. జంతువులు, లేడి, జింక, నెమలి, ఇంకా రకరకాలైన పక్షులు అక్కడికి వచ్చి ఆ దప్పిక తీర్చుకుంటున్నాయి అంట. ఈ దృశ్యాన్ని చూశాడు. ఇప్పుడు దాకా బాధతో ఉన్నటువంటి వ్యక్తి, వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, ఇదిగో చాలా మరి జీవితంతో పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అతనికి ఎప్పుడు పొందలేనంత ఆనందం, ఆ పక్షులను చూసి ఆనందం, ఆ కలువలను చూసి ఆనందం, ఆ యొక్క నీటిని చూసి ఆనందం, ఆ తామర ఆకులను చూసి ఆనందం, పచ్చని గడ్డిని చూసి ఆనందం. అక్కడ పక్షులు కిలకిలలాడుతూ ఉంటే, చెట్లు పండ్లు ఫలాలు ఇస్తూ ఉంటే, మొక్కలు పువ్వులు పూస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఏమైంది?
ఎంతో ఆనందం. బాధలో ఉన్నటువంటి వ్యక్తి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలా అనుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి ప్రార్థన ఆపేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి ప్రార్థించుట ఆపేశాడు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన ఆపేశాడో, ఎప్పుడైతే ఆ కన్నీరు కార్చడం ఆపేశాడో, వెంటనే చెరువులో నీరంతా కూడా తగ్గిపోయింది. నీరు మొత్తం ఆవిరైపోయింది. మొక్కలు వాడిపోతూ ఉన్నాయి. అప్పుడు పక్షులు ఇవన్నీ కూడా ఈ యొక్క పెద్ద ఆయన దగ్గరికి వచ్చినాయి అంట. వచ్చి, అయ్యా, నువ్వు కన్నీరు కారుస్తూనే ఉండు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ మేమంతా కూడా ఎంతో సంతోషముగా ఆనందముగా మేము జీవిస్తాం. నువ్వు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన నువ్వు ఆపేసావో ఇది మొత్తం ఎండిపోతున్నాయి. మేమందరం కూడా మరి నీరు లేక ఆహారం లేక మరి విలవిలలాడిపోతూ ఉన్నాం. కాబట్టి నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉండు. ఇదంతా కూడా ప్రకృతి, మేము అందరం కూడా ఆనందంగా ఉంటామని ఆ యొక్క జంతువులు పక్షులు వెళ్ళి ఆయనకి చెప్పడం అనేది జరిగింది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క కన్నీటి ప్రార్థన నీ కుటుంబానికి ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంది, దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. దేవుడు మరి నీ కన్నీటిని ఊరికనే వదిలిపెట్టేటువంటి వాడు కాదు. అందుకని వాక్యాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముసలి ఆయన కన్నీరు కాస్తున్నంతసేపు కూడా మరి ఎంతో ఆనందము సంతోషముని వ్యక్తం చేశాడు. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన ఆపేశాడో అప్పుడు ఏం జరిగింది? అక్కడ మరలా ఎండిపోయినటువంటి నేల, మళ్ళీ ఎండిపోయినటువంటి నేల, దప్పిక తీర్చుకోవటానికి కూడా మరి అక్కడ నీరు లేనటువంటి ఎడారి ప్రాంతంగా మళ్ళీ మారిపోతూ ఉంది. అందుకనే నువ్వు కార్చినటువంటి కన్నీటి ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు ఈ సమయంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం చూసినట్లయితే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులు ఎత్తినంతసేపు కూడా ఏం జరుగుతుంది? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. మరి చేతులు ఎప్పుడైతే ఆ కిందకి దించేస్తున్నాడో అప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఈ యొక్క అహరోను ఏం చేశాడో వాక్యంలో మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి ఒకసారి. మోషే చేతులు బరువెక్కినప్పుడు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దానిని వేసిరి. 12వ వచనంలో మోషే చేతులు బరువెక్కినంతట అహరోను హూరు ఒక రాతిని తెచ్చి వేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హూరు చెరియొక వైపున నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దుగూకు వరకు కూడా చేతులునట్లే నిలిచి ఉండెను. ప్రైజ్ ద లార్డ్. చేతులు కిందకి దిగిపోతే ఓడిపోతున్నారు కాబట్టి ఏం చేశారు? చేతులను పైకెత్తి పట్టుకున్నారు. ఒక రాయిని తెచ్చి ఆ రాయి మీద మోషేని కూర్చోబెట్టి చేతులు పైకెత్తారు. చేతిలో ఏముంది మన దేవుని కర్ర. మోషే కర్ర దేవుని కర్రగా మారిపోయింది. మరి ఈ కర్ర దేనికి గుర్తుగా ఉందంటే ప్రార్థనకు గుర్తుగా ఉంది. సూర్యుడు అస్తమించే వరకు కూడా నిలకడగా వారు యుద్ధం చేశారు. యెహోషువ గెలిచాడని చెప్పి ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా అనేకమైన కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి. విజయాలు ఎన్నో చూసి ఉంటావు, కానీ దానితో పాటు మరి అపజయాలు కూడా నీకు ఎదురవుతూ ఉంటాయి. వ్యాధులతో పాటు ఆరోగ్యంతో పాటు వ్యాధులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆనందంతో పాటు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నువ్వన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తావని దేవుడి సమయంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మోషే చేతిలోని కర్ర ప్రార్థనా కర్రగా మారింది. అలాగే నీవు కూడా ప్రార్థనా కర్రగా మారాలి. అప్పుడు నీ తరపున దేవుడే ప్రతి విషయంలో కూడా ఆయనే నీ తరపున యుద్ధం చేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. లోకపు శ్రమలు ఎదురైనా, సాతాను శక్తులు వెంబడించినా, లోకపు శ్రమలు ఎదురైనా, సాతాను శక్తులు వెంబడించినా, పరిశుద్ధాత్ముడు మనకుండా, పరిశుద్ధాత్ముడు మనకుండా, దిగులేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను ప్రార్థనా కర్రగా ఇక్కడ వాడుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యుద్ధము కొండ కింద యెహోషువ యుద్ధము చేసినప్పుడు మరి మోషే కొండపైన మరి కర్రను చేతిని పైకెత్తి ప్రార్థించినప్పుడు విజయం అనేది సమకూర్చిందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి అలాగే చూసినట్లయితే మళ్ళీ ఇంకో 4వ అంశముగా ఈ యొక్క కర్ర, మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు వాడుకున్న విధానంలో 4వది నీటిని తెచ్చినటువంటి కర్ర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిర్గమాకాండంలోనే మనం చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5వ వచనం. అంతటా యావే మోషేతో, నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజలకు ముందు నడిచిపోము. నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టుకుని వెళ్ళము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండల రాతి మీద నిలబడిదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరికీ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. ఇశ్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రాతి నుండి నీరు పుట్టుటను గురించి ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించుకుని వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యావే ఆజ్ఞ ప్రకారము సీను అరణ్యమున గల విడుదలు ఎత్తివేసి ముందుకు సాగిపోయారు. వారు రెఫుదీము కడ దిగిరి. అక్కడ వారికి త్రాగుటకు నీళ్లు దొరకలేదు. ఆ యొక్క అరణ్యములో, ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ వారికి త్రాగటానికి నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మోషేని నిందిస్తున్నారు, మోషేని అవమానిస్తూ ఉన్నారు, మోషే మీద జగడమాడుతూ ఉన్నారు, మోషే మీద దెబ్బలాడుతూ ఉన్నారు. అంతే కదా. మనకైనా మన అవసరతకు తగ్గట్టుగా అక్కడ మనకు అనుకూలంగా లేకపోతే మనము కూడా మరి
ఎవరి మీదనైనా పోట్లాడటానికి మనము సిద్ధంగా ఉంటాం. అర్థం చేసుకునేటువంటి స్వభావం మనకి ఉండదు. అదే మానవుని యొక్క బలహీనత. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి, అంత దూరం నడిపించుకుంటూ వచ్చాడు. ఆకలేస్తే ఆహారం ఇచ్చాడు. పగలు మేఘస్తంభంలాగా వచ్చాడు, రాత్రి అగ్నిస్తంభంలాగా వచ్చాడు. అన్ని మేలులు చేస్తున్నప్పటికీ కూడా ఇదిగో మోషే మీద వాడు తిరగబడుతున్నారని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అప్పుడు మోషేతో మాట్లాడుతున్నారు, మాకు త్రాగటానికి నీరు చూపించయా అని మోషేని అడిగారు. మోషేతో గొడవ చేస్తున్న జగడమాడుతున్నారు. అప్పుడు 3వ వచనంలో, దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరం మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశం నుండి మేము మేల తోడుకుని వచ్చితివి, మమ్మల్ని చంపుటక ఇక్కడ మేము మా పిల్లలము పశువులు దప్పికచే చచ్చిపోవాలా అని మోషేని అడుగుతూ ఉన్నారు, నిందిస్తున్నారు. గట్టిగా మోషే మీద పోట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు మోషే గారు? యావే దేవునికి మొరపెట్టారు. యావే దేవునికి మొరపెట్టాడు. వాక్యంలో చూడండి, 4వ వచనం, మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లా వేగుదును? ఇంకా కొంతసేపు ఉన్నచో వారు నన్ను రాళ్లతో కొట్టకుండా చంపేస్తారు. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మోషే గారికి వచ్చినటువంటి కష్టం, ఈ ప్రజలందరినీ కూడా నాకెందుకు అప్పచెప్పావయ్యా ఈ బాధ్యత? నాయకుడిగా నన్ను ఎందుకు పెట్టావా ఈ బాధ్యత? చూడండి, వీళ్ళందరూ నా మీద తిరగబడుతూ ఉన్నారు. వారి యొక్క మరి దప్పికేస్తుందని నీటి కోసం ఇదిగో నన్ను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితికి వాళ్ళు వస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు 5వ వచనంలో, యావే మోషే నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని నువ్వు తీసుకెళ్ళు. ఇందులో ఉన్నటువంటి కొందరు ఉన్నారు కదా, వారిలో పెద్దవారిని కొందరు తీసుకుని ఇదిగో ఈ ప్రజలకు ముందు నడువును. ఈ యొక్క ప్రజలకు నువ్వు ముందుగా నడువు. నడిచేటప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ చేతిలో ఒక కర్ర ఉంది కదా, ఏ కర్ర అది? నీవు నదిని కొట్టినప్పుడు నది 2 పాయలుగా విడిపోయింది చూసావా? ఆ కర్రను నువ్వు చేతతో పట్టుకో. తర్వాత వచ్చిన చూసినట్లయితే, నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడతా, నీకన్నా ముందెళ్ళి నేను నిలబడతా. నువ్వు ఆ కర్రను తీసుకుని ప్రజలకు ముందుగా నడుచుకుంటూ నువ్వు రా. నీకన్నా ముందెళ్ళి ఆ యొక్క హోరేబు కొండ మీద నేను నిలబడి ఉంటా. నిలబడి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? అక్కడికి వచ్చి ఆ కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు కావలసిన నీరు రాతి నుండి పుట్టును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కర్రని దేనిగా వాడుకున్నాడంటే, నీటిని తెచ్చేటువంటి కర్రగా దేవుడు వాడుకున్నాడు. మరి ఆ బండను కొట్టగా ఆ బండలో నుంచి దానిలో నుండి నీరు బయలుదేరి మరి కావలసినటువంతంత నీరు, ఆ యొక్క ప్రజలకు కావలసినటువంటి త్రాగుటకు నీరు సమృద్ధిగా వారికి అక్కడ దొరికిందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క నీటి నుండి జలమును రప్పించాడు. కొండ నుండి నీటిని, రాతిలో నుండి నీళ్లు పట్టడం అనేది ఎంత ఆశ్చర్యకరమని చూడండి. కాబట్టి ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట వారు చూచుచుండగానే ఈ యొక్క అద్భుత కార్యము జరిగింది. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము, బండ నుండి మధుర జలమును పంపిన దేవుని స్తుతించెదము, బండ నుండి మధుర జలమును పంపిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మోషే గారు కర్రతో కొట్టినటువంటి కొండ, ఆ కొండ, మోషే కొట్టినటువంటి కొండ ఎవరు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ఇక్కడ రాసిన చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖ
10వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ మనకి స్పష్టంగా వ్రాయబడింది చూడండి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి, ఏలయన వారు తమతో వెడలిన ఆధ్యాత్మిక శిల నుండి దాహము తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కొండ, ఆ శిల లేదా బండ ఎవరు అంటే యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యం మనకి ఆ శిల క్రీస్తే. మోషే కొట్టినటువంటి ఆ బండ ఎవరంటే ఆ బండ యేసుక్రీస్తుని సాదృశ్యముగా మరి తెలియజేస్తాం. జీవజలములు దయచేసేటువంటి బండ యేసుక్రీస్తే. వాక్యం మనకు చక్కగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క బండ, ఆ శిల నుండి దాహము తీర్చుకొనిరి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఆ కొండ నుండి వచ్చినటువంటి నీటి చేత దప్పిక తీర్చుకున్నారు. అందుకనే ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఆ బండ దేనికి సాదృశ్యముగా ఉంది అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఓట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా. హల్లెలూయా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, నీ నీడలో ఉంటానయ్యా. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ బండ నుండి వచ్చినటువంటి జీవజలము, ఆ బండ నుండి వచ్చినటువంటి జీవజలము ఒక నదిలాగా ప్రవహించిందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యోహాను శుభవార్త చూడండి. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 37వ వచనం, జీవజలముల ప్రవాహములు. వాక్యం చూడండి, అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. 37, పర్ణశాల పండుగ చివరి రోజున అనగా ప్రధాన దినమున యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పిక కొన్నచో నా దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకొనుగాక. ఆమెన్. నన్ను విశ్వసించువాని యందు లేఖములో చెప్పబడినట్లు ఆయన అంతరంగము నుండి జీవజలములు ప్రవహించును అని చెప్పాను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 37, 38 వచనాలు చూసినట్లయితే ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో వాక్యంలో మనకి స్పష్టంగా వ్రాయబడి ఉంది. చూడండి, నన్ను విశ్వసించువాని యందు లేఖనములో చెప్పబడినట్లు ఆయన అంతరంగము నుండి జీవజలములు ప్రవహించును. చూసారా, అదే యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో బల్లెముతో పొడవబడినప్పుడు ఆయన ప్రక్కలో నుండి రక్తము, నీరు మరి ధారాళముగా ప్రవహించిందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మోషే బండను కర్రతో కొట్టినప్పుడు విస్తారమైనటువంటి జలము ప్రవహించింది. ప్రజలందరూ కూడా దాహము తీర్చుకున్నారంటే ఆ బండే యేసుక్రీస్తు జీవజలములను దయచేసేటువంటి వాడు. అందుకనే సమరయ స్త్రీతో ఆయన మాట్లాడతాడు, నేను ఇచ్చు నీరు నువ్వు తాగినట్లయితే ఇక నువ్వెన్నటికి కూడా దప్పిక కొనవు. జీవజలమునిచ్చేటువంటి ఆ యొక్క యేసయ్య ఎవరు?
జీవజలము. అందుకనే ఆయనను మనం విశ్వసించినప్పుడు మన హృదయము నుండి జీవజల నదులు ప్రవహించునని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగ్యంలో మనం చూసినట్లయితే నీటిని ఇచ్చేటువంటి కర్రగా దేవుడు ఇక్కడ మరి మోషే కర్రని మరి దేవుడు వాడుకున్న విధానంలో 4వ అంశం ఏంటంటే నీటిని తెచ్చేటువంటి కర్రగా ఆయన వాడుకున్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొక భాగం మనం చూసినట్లయితే సంఖ్యాకాండములో మరి చక్కని భాగము రాయబడి ఉంది. చూడండి, సంఖ్యాకాండములో 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, 5వ వచనం చూడండి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ పాడు నేలకు చేర్చుట కొరకేనా ఇచ్చట ధాన్యము, అత్తిపండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు లభింపవాయే, అసలు త్రాగుటకు చొక్క నీళ్లు దొరకటలేదే అని గొణిగిరి. ఇశ్రాయేలు ప్రజలు గొణుగుతున్నటువంటి విషయాన్ని సంఖ్యాకాండంలో దేవుడు చక్కగా మనకి ఇక్కడ వ్రాయించి ఉన్నాడు. ఈ సమయంలో ఏం జరిగిందో చూడండి. 6వ వచనంలో మోషే అహరోనులు ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారం ఎదుటకు వచ్చి నేలపై బోరగిల్లపడి అప్పుడు ప్రభువు సాన్నిధ్యపు ప్రకాశము వారికి పొడకట్టెను. 7వ వచనంలో యావే మోషేతో మాట్లాడెను. అంటే ఇక్కడ మోషే అహరోనులు దేవుణ్ణి ప్రార్థన చేశారని మనం అర్థం చేసుకోవాలి. అడుగుతున్నారు, ప్రార్థన ద్వారా అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, మందసము ఎదుటనున్న కర్రను తీసుకొని నీవు అహరోను ప్రజలను సమావేశపు పరుపుడు, వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము, దాని నుండి నీళ్లు వెలువడును. ఈ రీతిగా నీవు బండ నుండి నీళ్లు పుట్టింపుము, ఈ ప్రజలు వారి పశువులు ఆ నీళ్లు త్రాగవచ్చును అనెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మందస్సం ఎదుటిన కర్రను తీసుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి 11వ వచనంలో అతడు మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కములుగా వెలువడెను, ప్రజలు పశువులు ఆ నీళ్లను త్రాగిరి. మోషే కర్ర మరి నీటినిచ్చేటువంటి కర్రగా దేవుడిక్కడ వాడుకున్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మోషే కర్రని మరి దేవుడు ఇంకా వాడుకున్న విధానాన్ని మనం చూసినట్లయితే 5వదిగా తీర్పు తీర్చేటువంటి కర్ర. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కర్ర దేవుడు దేనిగా మార్చాడంటే తీర్పు తీర్చేటువంటి కర్రగా మార్చాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఏంటి ఈ తీర్పు ఎలా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడో చూడండి. వాళ్ళకి ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే మందస్సం ఎదుటనున్న కర్రను తీసుకొనెను. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 9వ వచనం. 10వ వచనంలో మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగు చేసిరి. మోషే వారితో విప్లవకారులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలెనా అనెను. అంతటా మోషే కర్ర ఎత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము లభించెను. దేవుడు మోషేకి ఏం చెప్పాడు, మోషే చేసిందేంటి? ఈ వాక్యాన్ని ఇక్కడ మనము గమనించాలి. దేవుడు మోషేతో ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు, ఓకే, ఇశ్రాయేలు ప్రజలు అయ్యా మాకు దప్పికేస్తుంది, మమ్మల్ని చంపేస్తావు ఈ అరణ్యంలో, మాకు నీరు కావాలని అడిగినప్పుడు, గొణుక్కుంటూ ఉన్నప్పుడు, సణుక్కుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు మోషే వెళ్ళి దేవుడి దగ్గర మరి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మాట్లాడి ఏం చెప్తున్నాడు?
ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయనకి. దేవుడు ఇచ్చింది ఒకటి, మోషే చేసింది ఒకటి. దేవుని యొక్క మాటను చేయకుండా తన ఇష్టానుసారంగా చేశాడు కాబట్టి అక్కడ మరి మోషేకి అహరోనులకి ఒక శిక్ష వేశాడు దేవుడు. అదే ఇప్పుడు తీర్పు తీర్చేటువంటి కర్రగా ఆ కర్రను వాడుకున్నట్లు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుడు మోషే చేసిందేంటి, దేవుడు చెప్పిందేంటి? ఈ రెండు ప్రశ్నలు ఈ వాక్యంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చెప్పింది ఏంటో చూడండి. 8వ వచనంలో చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. మందసం ఎదుటనున్న కర్రను తీసుకో. ఓకే, స్పష్టంగా ఉంది. ఇది మందసం ఉంది అక్కడ. ఆ మందసం దగ్గర ఉంటే కర్రను తీసుకో. తర్వాత నీవు అహరోను ప్రజలను సమావేశపరుపుడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పోగు చేయండి. అక్కడ చోటకి పోగు చేయండి. పోగు చేసి వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? మాట్లాడమని చెబుతూ ఉన్నాడు దేవుడు. కర్రను చేత్తో పట్టుకొని బండతో మాట్లాడమన్నాడు. శాసించు, బండ నుంచి నీరు వెలువడునుగాక అని బండతో నువ్వు మాట్లాడమని దేవుడు చెప్తే మోషే ఏం చేశాడు? మోషే చెయ్యి ఎత్తి కర్రతో 2 సార్లు ఆ యొక్క బండను కొట్టాడు. చూడండి, వాక్యంలో ఉంది చక్కగా 11వ వచనంలో. మోషే కర్ర ఎత్తి 2 సార్లు బండను మోదగా కర్ర తీసుకుని కొట్టాడు. దేవుడు ఆ బండను కొట్టమన్నాడా? కొట్టమనలా, శాసించమన్నాడు, అంటే మాట్లాడమన్నాడు. కానీ 2వసారి ఈ యొక్క కొండను కొట్టినందువలన మోషే అహరోనులు దేవుని యొక్క తీర్పుకి గురయ్యారు. ఏమిటి ఆ తీర్పు అంటే, కానాను దేశమును నువ్వు చూస్తావు కానీ అందులో నీవు ప్రవేశింపలేవు అని దేవుడు స్పష్టంగా వారికి తెలియజేశాడు. ప్రభు నందు ఇదిగో వాక్యంలో 12వ వచనంలో చూడండి. యావే మోషే అహరోనును మందలించి, ఈ ప్రజలు ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మరైతిరి కనుక మీరు నేను వాగ్దానం చేసిన సీమకు వీరిని నడిపించుకొని పోలేరు అనేను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మోషే కర్ర మనకొక హెచ్చరికగా ఉంది. అంటే దేవుని యొక్క కర్ర, మోషే కర్ర ఎలా వాడుకున్నాడంటే మనని హెచ్చరిక చేయటానికి ఆ కర్రను వాడుకున్నాడని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానాంశములో మరి ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి భాగముగా మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను మరి దేవుడు ఏ విధముగా వాడుకున్నాడని మనం ధ్యానించుకున్నాం. మొదటిది అద్భుతాలు చేసేటువంటి కర్రగా వాడుకున్నాడు. రెండవది వాగ్దానపు కర్రగా వాడుకున్నాడు. మూడవది ప్రార్థనా కర్రగా వాడుకున్నాడు. నాలుగవది నీటిని తెచ్చినటువంటి కర్రగా వాడుకున్నాడు. ఐదవది తీర్పు తీర్చేటువంటి కర్రగా వాడుకున్నాడని లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి మోషే చేతిలో ఉన్న కర్రని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో అలాగే నిన్ను నన్ను కూడా ఆయన వాడుకోవటానికి, ఆయన చేత వాడబడటానికి, నీ చేత అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన చేతిలో ఇమిడిపోవటానికి మనం సిద్ధముగా ఉన్నామా లేమనేది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని ఇగో మరి ఈరోజు ఉన్నటువంటి ధ్యానాంశం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖన భాగంలో మనము చూసినట్లయితే మరి ఈ యొక్క దేవుడు మోషే చేతిలో ఉన్న కర్రను ఏ విధంగా వాడుకున్నాడో అలాగే నీవు నేను కూడా మరి దేవుని యొక్క చేతిలో కర్రగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? అందుకనే ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ చేత అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి దేవుడు మరి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడి, ఆయన యొక్క ఆజ్ఞకు లోబడి, ఆయన మాట చొప్పున మనం నడుచుకుని మరి దేవుని చేత మనం వాడబడాలని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలా వాడబడటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వచనాలు, దేవుని యొక్క దేవుని నువ్వు పొందుకుంటావని, నీవు, నీ కుటుంబము,
నీ సంఘము నీ వ్యక్తిగత జీవితంలో